దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుచు ఉన్నాము. ఆయనకే మహిమ. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవ జీవితంలో అనేక విధములైన భారాలు, కష్టాలు, తొందరలు, ఇల్లు లేక, బిడ్డలు లేక, బలహీనతలు, రుణాలు, ఇవన్నీ కూడా మనిషిని ఎంతో కృంగజేస్తూ ఉంటాయి. ఇట్టి భారాలన్నీ కూడా దేవునిపై మోపుకోవాలంటండి మనం. నీ భారం యెహోవా మీద మోపుకొనుము, అప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటారు, ఆదరిస్తారు. నీ చేయి పట్టుకుని నీ భారాల్లో నుంచి బయటికి తీస్తారు. నువ్వు మోపుకో ఆయన మీద. నీ చింత యావత్తు ఆయన మీద వేసుకోవాలి. నిన్ను నువ్వు చింతించుకుని ఎత్తిన మురుడు ఎక్కువ చేసుకోలేవు అంటున్నారు యేసు ప్రభువారు. కాబట్టి మనకున్నటువంటి తొందరలు, వ్యాధి బాధలు, శోధనలు, భారాలు దేవునిపై వేసుకోవడం నేర్చుకోవాలి. అదంత తేలికైన పని కాదు. కాకపోతే అనుభవాలు ఉన్నవారు ఖచ్చితంగా వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ దేవునిపై వేసి ఎలాంటి కష్టాల్లోనైనా సంతోషంగా జీవించగలుగుతారు. ఎందుకంటే మన భారాలను భరించేవారు దేవుడే. మనల్ని మనం చింతించుకొని మనం ఏ విషయంలో కూడా బయటికి రాలేం. చింతల్లో ఇంకా నలిగిపోవడం తప్ప, కృంగిపోవడం తప్ప ఏమీ కూడా మనకి ప్రయోజనం ఉండదు. అందుకే దేవాతి దేవుడు అంటున్నారు, నీ భారం నా భారం, మన భారాలు దేవాతి దేవునిపై మోపుకోవాలి. అప్పుడు ఆయన మనల్ని ఆదుకుంటారు. ఆదుకోవడం అనగా ఆ కష్టాల్లో నుంచి బయటకు తీస్తారు. నీవు నమ్ముచున్నావా ప్రియ సహోదరి సహోదరా? నయోమి మోయాబు దేశం వెళ్ళిపోయి ఎన్నో శ్రమలకు గురైపోయింది. ఆమె మరలా పశ్చాత్తాపడి బెత్లెహేముకు తిరిగి వచ్చింది. రూతు ద్వారా ఆమె తల ఎత్తబడింది. దేవుడు ఎంత కృంగిపోయిన, మోడు బారిపోయిన జీవితాన్నైనా సిగురింప చేయగల దేవుడు. నీ నామం గొప్పదని ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారినల్లా దేవుడు ఆశీర్వదిస్తారు. నమ్మండి. నమ్మడం మన వల్ల అయితే నమ్మే వారికి అన్నీ సాధ్యం. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, నీ ప్రేమకు అంతము లేదు ప్రభువా. పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మానవ జీవితంలో అనేక విధములైన భారాలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అయినప్పటికీ మీ భారాలు నా మీద ఉంచండి, నేను మిమ్మల్ని ఆదుకుంటానంటున్నావు. ఎవరయ్యా మాకు ఇలాంటి మాట ఇచ్చి నెరవేర్చేది? సర్వశక్తి కలిగిన దేవ, ఎవరికే కష్టాలు, బాధలు ఉన్నాయో ఈ నామంలో విడుదల దయచే ప్రభువా. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. ఎవరికే కష్టమన్నా నీ విడిచే దేవుడు కాదు. ఎవరైతే నీ ఆజ్ఞలను గైకొని నిన్ను ప్రేమించి నీ అడుగు జాడలను వెంబడిస్తారో అందరికీ నువ్వు మేలు చేసే దేవుడు. దీవించండి, ఆశీర్వదించి సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, కష్టాలు ఉన్న బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొంది సర్వ ప్రపంచాన్ని, విదేశ దేశాల బిడ్డల్ని దీవించమని శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.